హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో వచ్చేసి నా కృష్ణాష్టమి వ్లాగ్ అనమాట. సో సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు పూజా స్పేస్ని ఈ బ్లాగ్లో చూద్దాం. సో నేను ఒక చున్నీ తీసుకున్నాను, బెనారస్. దాన్ని సైడ్ టేబుల్ మీద పరిచి ఇట్లాగా రాగి చెంబు అండ్ రాగిది దీపాలు పెట్టుకునేది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంది. సో అలా ఒక 3-4 ఐటమ్స్ యూజ్ చేసి నేను సింపుల్గా డెకరేట్ చేశాను. ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే వినాయక చవితి అది రాబోతుంది కదా. సో కార్నర్స్లో కానీ పూజా మందిరంలో కానీ ఇలాగా డెకరేషన్స్ చేసుకోవచ్చు అని ఏమన్నా ఐడియాస్ అండ్ ఇన్పుట్స్ ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో. సో మీకు కూడా ఐడియాస్ రావచ్చు ఇది చూసి అని చెప్పి. సో అట్లాగా చున్నీ పరిచి దాని మీద ఆ దీపాల కుందు అండ్ రాగి చెంబు పెట్టి పైన కృష్ణుని ప్లేస్ చేశాను. అండ్ మిగిలిన స్పేస్ అంతా ఫ్లవర్స్ పెటల్స్తో ఆర్గనైజ్ చేశాను. అండ్ అది వెనకాతలు పెట్టింది పీకాక్, అది ఆల్రెడీ నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను ఎలా చేయాలో, చాలా ఈజీ అన్నమాట. అండ్ ఆవును ప్లేస్ చేశాను. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అవి చాలా అట్రాక్టివ్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ వైట్ అవ్వడం వల్ల ఏ పిక్చర్స్లోనన్నా ఏ వీడియోస్లోనన్నా స్టాండ్ అవుట్ అవుతున్నాయి. ఐ వుడ్ సే దే ఆర్ వెరీ మచ్ రికమెండెడ్ అనమాట డెకరేషన్స్కి. అండ్ నైవేద్యాలన్నీ అట్లా ఒక ప్లేట్లో నీట్గా అరేంజ్ చేసుకున్నాను. అంతే సింపుల్గా, నేను పెద్దగా ఎక్కువ డెకరేషన్ చేయలేదు. అండ్ నాకు హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు కనీసం అదంతా డెకరేట్ చేయడానికి. సో మీకు కూడా వినాయక చవితి కానీ ఇంకా ఏమైనా పూజలు ఉన్నా లేదా లివింగ్ రూమ్లో కార్నర్స్ని డెకరేట్ చేసుకోవాలన్నా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. మెయిన్ ఈ వీడియో పోస్ట్ చేసింది ఆ డెకరేషన్ చూపించడానికే. అండ్ ఇలా నీట్గా డెకరేట్ చేసేసి నేను పూజ చేసుకున్నాను ఆ రోజు. ఆల్రెడీ షార్ట్స్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను ఈ కృష్ణాష్టమి రోజు, అది కూడా చూసే ఉంటారు అనుకుంటున్నాను. So that's about today's vlog. Thanks for watching.